Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. సో ఇవాళ నేను మీకు PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి అనేది మనము చూద్దాం అన్నమాట. సో ఎలాంటి కండిషన్స్లో మనము PCOS అనేది ఉందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ స్పెషలీ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు PCOS ఉండొచ్చా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది అనేది చూద్దాం అన్నమాట. సో ఆడవాళ్ళలో మనము ఇవాళ రేపు చాలా కామన్గా వింటున్న సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడైతే ఉంటాయో కొంతమందిలో 1.5 month కావచ్చు, కొంతమందిలో 2 monthsకి ఒకసారి, మరికొంతమందిలో 3 months 6 monthsకి ఒకసారి కూడా పీరియడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వీళ్ళలో మనము PCOS అనేది ఉందా అని సస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు కొంతమంది ఆడవాళ్ళలో ఈ అవాంఛిత రోమాలు అనే సమస్య అంటే హిర్సుటిజం ఫేస్ మీద కావచ్చు, చీక్స్ మీద, చిన్ మీద ఆర్ అప్పర్ లిప్ మీద ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ ఎప్పుడైతే గ్రో అవుతుందో సో ఇలాంటి కండిషన్స్లో మనం PCOS సస్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ దీంతో పాటు కొంతమంది ఆడవాళ్ళలో అండ్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే హెయిర్ లైన్ రిసీడ్ అవ్వడము, వెనక్కి వెళ్ళడము, ఇట్లాంటి టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు కూడా మనము ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అన్నట్టంటే వీళ్ళలో PCOS ఉందా అనేది మనము చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి సిమ్టమ్స్తో మనకు ఒక కపుల్ ప్రజెంట్ అవుతారో సో వాళ్ళలో మనము ఆడవాళ్ళలో PCOS ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో ఎలా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఉందా లేదా అన్నట్టు మనం గమనించినట్టయితే వీళ్ళలో మనకి ఎప్పుడైతే ఏదన్నా ఒక సిమ్టమ్ ఉంది అని మనము కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు వీళ్ళలో స్కానింగ్ అనేది ఒకటి చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఈ TVS స్కానింగ్ ద్వారా మనకు అల్ట్రాసౌండ్ క్రైటీరియా ఎప్పుడైతే PCOS ప్యాటర్న్ మనకు చూపిస్తుందో వీళ్ళలో మనము PCOS ఉంది అని చెప్పగలం అనమాట. సో ఈ PCOS సమస్యను మనము అర్లీగా డయాగ్నోస్ చేయడము ఎందుకు ఇంపార్టెంట్ అని గమనించినట్టయితే ఈ PCOS సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎంత కామనో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడానికి మనం రీజన్ ఏంటి PCOS వాళ్ళలో అని తీసుకున్నట్టయితే వీళ్ళలో ఫాలికల్ అనేది పెరిగి అది రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. సో మనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలన్నా లేకపోతే IUI పద్ధతి ద్వారా ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావాలన్నా మనకు ఫాలికల్ అనేది పెరిగి అది రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి కండిషన్స్లోనే మనకు న్యాచురల్గా కావచ్చు లేదంటే IUI పద్ధతి ద్వారా కావచ్చు ప్రెగ్నెన్సీ రావడానికి స్కోప్ ఉంటుంది. సో వీళ్ళలో ఇది పెరగడం రిలీజ్ అవ్వడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ రావడంలో డిఫికల్టీ ఉంటుంది అనమాట. సో PCOS సమస్య ఉంది అని మనం ఎప్పుడైతే డౌట్ పడుతున్నామో, ఎప్పుడైతే ఈ పైన చెప్పిన సిమ్టమ్స్ గమనించుకుంటున్నామో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు PCOS ఉందా లేదా దాంతోపాటు సైమల్టేనియస్గా మొత్తం ఎవాల్యుయేషన్ చేసుకొని మీకు తగిన ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. థ్యాంక్ యూ.